ఈరోజు కూడా నీవు ఇంకా పడక మీద అలా పడుకుని ఉన్నావు, కానీ నువ్వు పడుకున్న పడక దగ్గరికి వచ్చిన దేవుడు నిన్ను చూశాడు. నువ్వు ఇంకప్పటికీ సూర్యోదయానికి నీ కళ్ళు తెరవనే లేదు, ఈ వెలుగును చూడనే లేదు. పడుకున్న నీ పీక నొక్కేస్తే అసలు దేవుని ఎవడు అడగడు, దేవుడి మీద ఎవడన్నా కేసు పెడతాడా? కానీ అలా కళ్ళు మూసుకొని ఉన్న నేను చూసి, సర్లే ఈరోజు కూడా నీకు ఇంకో దినాన్ని ఇస్తానని వదిలేడు. మారతాడేమో, ఫలిస్తాడేమో. సంవత్సరం అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ల నుంచి వెతుకుతున్నాను, ఇంకా ఫలాలేవా? నీ జీవితంలో అయితే 30 ఏళ్ళుగా వెతుకుతున్నాడు, నీ జీవితంలో అయితే 60 ఏళ్ళుగా వెతుకుతున్నాడు. మీకు అర్థమవుతుంది, మీకు గుండె నొప్పి వచ్చిందంటే మీరు చావడానికి సిద్ధపడుతున్నారని, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా అయితే మీరు చావడానికి దగ్గరగా ఉన్నారని, లేని రోగాలని తెలిసిపోతున్నాయి, నీకు అర్థమవుతున్నా అంటే ఇవన్నీ సిగ్నల్స్ కదా, ఇండికేషన్స్ కదా. నీ జీవితంలో అలారం మోగినట్టు మోగుతున్నా, నువ్వు ఇంకా అర్థం చేసుకోవట్లేదు కదా. దేవుడు అంటున్నాడు, అట్లీస్ట్ ఈ రోజైనా మారిపో, అట్లీస్ట్ ఈ రోజైనా నీ జీవితాన్ని మార్పు చెందుకని. ఈ రోజు కూడా వదిలేడండి అయినా అడ్వాంటేజ్కి తీసుకోకండి, వెంటనే సర్దుకోనండి.